జిల్లా తాడేపల్లిలో రామ్రాజ్ కాటన్ షోరూం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా పుట్టగుంట వెంకట సతీష్ కుమార్ చేతుల మీదుగా ఈ షోరూం ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఈవో దుర్గగుడి టెంపుల్ కెఎస్ రామారావు, అలాగే రామ్రాజ్ కాటన్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిలో రామ్రాజ్ కాటన్స్ 7వ షోరూం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని యాజమాన్యం తెలిపింది. రామ్రాజ్ కాటన్ లో ఆడవారికి సంబంధించి చీరలు, టాప్స్ మొదలైనవి తాడేపల్లి షోరూంలోనే లభిస్తాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారతదేశంలో అనేక రాష్ట్రాల్లోనూ విదేశాల్లోనూ తమ బ్రాంచ్లు ఉన్నాయన్నారు. ఎంతో మంది కస్టమర్ల కోరిక మేరకు, అలాగే సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా వస్త్రాలు తమ షోరూంలో ఉన్నాయని రాకేష్ తెలియజేశారు. చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఇది చాలా మంది మా దగ్గరకు వచ్చారు. ఈ ప్రాపర్టీ రామ్రాజ్ ఫైనల్ వీళ్ళతోనే అసోసియేట్ అవుతామని చెప్పి ఫిక్స్ అయ్యే చాలా చాలా బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ. మనం ఎక్కడున్నాము, మనం ఎదుర్కొంటున్నాము, మన సాంప్రదాయాలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. అందులో ఉన్న బలాన్ని, అందులో ఉన్నటువంటి శక్తిని మనం గ్రహించి వస్తున్నాము. కాబట్టి ఇది ఒక సత్సాంప్రదాయం ఇలా కొనసాగాలని, భారతీయత వెళ్ళి విరయాలి. భారతీయతలో ఉన్న గొప్పతనం మనం ఇంటర్నేషనల్ యోగానికి చాలా దగ్గరలో ఉన్నాం. అది కూడా మరి అటువంటి నేను రామరాజు వాళ్ళకు కూడా సలహా ఇచ్చాను. యోగా డ్రెస్ కూడా మీరు తయారు చేసి పెట్టండి, ఇది ఒక మంచి సదవకాశము, అందరూ యోగా సింబల్తో పెట్టండి కొన్ని అని కూడా చెప్పాను. మనకు ఇండియా ప్రోటోకాల్ ఒకటి ఉంది, అందులో ఉన్నటువంటి ఎంబ్లమ్స్ పెట్టితే అది కూడా ఒక సేవ అవుతుందని చెప్పి భావిస్తూ, మరి నాకు ఒక నారాయణ రెడ్డి గారు, కవి పెద్ద నారాయణ రెడ్డి గారు ఒక పద్యం రాస్తూ, గేయం రాస్తూ ఒక సినిమాలో ఆయనే చెప్పారన్నమాట. తెలుగువాడి గురించి చెబుతూ, తెలుగువాడు ఎవరంటే పంచపక్ష పరమాన్నాలు ఉంటే కూడా గోంగూర ఉందా లేదా అని చూసేవాడట తెలుగువాడు. అలా కండువా లేనిదే గడప దాటని వాడు ఎవడంటే తెలుగువాడు అని ఆ తెలుగువాడికి కండువాకు, ఆ పంచ డ్రెస్కు ఆయన చాలా విలువనిచ్చారు. అటువంటి ఒక మంచి సాంప్రదాయం మనది. తెలుగువాడు గర్వించేలాగా రామరాజు వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఇందులో ఉంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.